దానికి జరిగి మీరు 2 లైన్లు ఇక్కడే కూర్చోండి. మాకు పెంచాలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ కాళంగి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారైనటువంటి దార్ల దేవ సహాయం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ సజావుగా సక్రమంగా జరిపించడం కోసంగా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధినేతలు మన పూసపాడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి పావులూరి రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి అయినటువంటి కంకట రాంబాబు గారిని కూడా వేదిక మీదకి వారి యొక్క ఆసనాన్ని అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత బడుగు సతీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత నా ప్రతినిధి అయినటువంటి నీలకంఠం రాఘవయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని జరిపించవలసినగా మన పాఠశాల అధ్యక్షుల వారిని పాఠశాల ఉపాధ్యాయులైనటువంటి శ్రీ నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షుల వారిని మాస్టర్ సాయి మాస్టర్ విద్యార్థులకు మరియు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ మెంబర్స్కి మరియు తల్లిదండ్రులకు వేదికను అందించినటువంటి పూసపాడు గ్రామ పెద్దలకు మరియు మన పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ అయినటువంటి వ్యవసాయ అందరికీ కూడా నమస్కారం. మన పాఠశాల 1958 సంవత్సరంలో స్టార్ట్ చేయబడింది. ఆ టైంలో చుట్టుపక్కల పాఠశాలలు ఏమి లేవు. పరిసరాలలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చేసి విద్యను అభ్యసించేవారు అన్నమాట. రాబోయే ఇంకా టైం గడిచే కొద్ది కూడా చుట్టుపక్కల పాఠశాలలు ఎక్కువగా రావడం జరిగేది. ఈ పాఠశాల నుంచి చదువుకున్న వాళ్ళు అనేక మంది ఇతర దేశాలకి వెళ్ళి స్థిరపడిన చాలామంది ఉన్నారు. ఇక్కడ చదివి మంచి ఉద్యోగాల్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఉండి వాళ్ళు చేయగలిగినటువంటి సహాయాన్ని ఇప్పటికి కూడా అందిస్తున్నారు. దానికి పాఠశాల యాజమాన్యం తరఫున మరియు మా ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున కూడా థ్యాంక్స్. ఇప్పుడు మన పాఠశాలలో విద్యార్థులు ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకి దాదాపు 15,000 రూపాయలు వాల్యూ చేసినటువంటి పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు, అంతేకాకుండా నోట్స్ కూడా ఒక్కొక్క క్లాస్కి 8వ తరగతి వచ్చేసరికి ఏమన్నా 10 పుస్తకాలు, 9వ తరగతి వచ్చేసరికి 11 పుస్తకాలు,
అదే 10వ తరగతి వచ్చేసరికి 14 పుస్తకాలు, 6-7 తరగతి వచ్చేసరికి 8 పుస్తకాలు, నోట్ బుక్స్ కూడా గవర్నమెంట్ ఈ సంవత్సరం కొత్తగా సప్లై చేసింది, టెక్స్ట్ పుస్తకాలు. అంతేకాకుండా ఇక చూసినట్టుగా ఇవి ఆడపిల్లలకి బ్యాగులు, ఇది మౌంటలు కానీ ఈ కలర్లో బ్యాగులు కూడా సప్లై చేయడం జరిగింది. అంతేకాకుండా షూస్ కూడా గవర్నమెంట్ సాక్స్, షూస్, బెల్ట్, టై వీటిని కూడా ప్రభుత్వం సమకూర్చింది. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకి అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని కొత్తగా ఏర్పాటు చేసి గత సంవత్సరం నుంచి 15,000 రూపాయలు విద్యార్థుల తల్లుల యొక్క అకౌంట్లలో వేయటం జరిగింది. పాఠశాలల్లో అభివృద్ధి కోసం అనేక నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగిందన్నమాట. సరే, ఈ రోజున ఈ కరోనా నేపథ్యంలో వాయిదా పడినటువంటి కార్యక్రమం తర్వాత ఇవాళ మళ్ళీ ఈ జగనన్న ఉద్యోగ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయమని చెప్పింది. సరే, యాప్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఓపెన్ అవుతుంది, వాళ్ళ స్టోర్ అవుతుంది, ఏది కూడా ఓపెన్ కాదు. అప్పటికి కూడా క్లాస్కి వచ్చేసరికి ఇది గమనించి రోజుకి 50 మంది కాడికి అప్లోడ్ చేయమన్నది. అందుకని మాస్టర్ ద్వారా ఒక్కో క్లాస్ నుంచి 10 మంది కాడికి పిలిపించడం జరిగింది. సరే, మీరు కొద్దిగా ఎవరైతే ఉన్నారో అది మీరు ఈ తల్లిదండ్రుల అకౌంట్లో ఎవరైతే అకౌంట్ అయితే తల్లిదండ్రుల అకౌంట్లో అమౌంట్ పెట్టి కదా అమౌంట్ వాడు మాత్రం తమ్ము వేస్తేనే మీ పిల్లలకు పుస్తకాలు వస్తాయి. ఆ తమ్ము వేసేసి ఆ బుక్స్, ఆ బ్యాగులు తీసుకెళ్లాల్సిందిగా. ఆ తర్వాత పిల్లల్ని కూడా మీరు పాఠశాలలో మేము చెప్పిన పాఠాలని కొద్దిగా ఇంటి దగ్గర శ్రద్ధ తీసుకోవాలని, ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం చేయాలి అన్నదాన్ని కూడా మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం మా పాఠశాలలో అంతకుముందు మా పాఠశాలలో 131 మంది ఉన్నారు. దానిలో 31 మంది 10th క్లాస్ వాళ్ళకి 100 మంది మిగిలారు. ఈ సంవత్సరం ఆ స్కూల్లో కొత్తగా మొత్తం మీద 60 కొత్త అడ్మిషన్లు. 10th క్లాస్ వాడు స్ట్రాంగ్గా 100 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం 165 మంది దాకా స్ట్రెంగ్త్ పెరిగింది. ఇదే కార్యక్రమం ఇంగ్లీష్ మీడియం కనుక ఉన్నట్లయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టే ఏర్పాట్లో ఉన్నది. అందుకు అనుగుణంగా గవర్నమెంట్ 6th క్లాస్ బుక్స్ని సెమిస్టర్ విధానాన్ని ఏర్పాటు చేసి తెలుగు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఒకే బుక్ ఉండేట్టుగా ఏర్పాటు చేయడం. సరే, సుప్రీంకోర్టులో ఉందన్నమాట ప్రస్తుతం. ఆ తీర్పు వెలువడిన తర్వాత దానికి అనుగుణంగా తీర్పు వచ్చిన తర్వాత గవర్నమెంట్ తెలుగు మీడియం పెట్టినట్టు తెలుగు మీడియం పెట్టినట్టు, ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టు ఇంగ్లీష్ మీడియం పెట్టినట్టుగా ఏర్పాటు. మా ఉపాధ్యాయ బృందం కూడా అందరూ కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు, ఒక్కొక్కరు కూడా 25 సంవత్సరాల పైన సర్వీస్ ఉన్నవాళ్ళు. ఇతర స్కూల్లో కనుక గమనించినట్లయితే జడ్పీ స్కూల్స్ వాటిలో గమనించినట్లయితే 4-5 సంవత్సరాలకు స్టాఫ్ ట్రాన్స్ఫర్. మాది ఎయిడెడ్ స్కూల్ కావడం వల్ల మా స్కూల్లో ట్రాన్స్ఫర్స్ ఏమి ఉండవు. ఉన్న స్టాఫ్ అంతా కూడా సర్వీస్ మొత్తం ఇక్కడే ఉంటాం. అందరికి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల చదువుకుంటున్నప్పుడు ఎటువంటి లోపం ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఎన్ఐ యొక్క సహకారం మాకు ఎంతో ఉంది. గత 6-7 ఏళ్ళ నుంచి మండలం హరిబాబు గారిని పూసపాడు సంబంధించిన అన్నమాట 6 సంవత్సరాల నుంచి విద్యార్థులకి సుమారు 2 లక్షల దాకా కూడా మా పాఠశాలకి ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా నోట్ బుక్స్ని తీసుకొస్తుంది. అతను గత 6 సంవత్సరాల నుంచి పిల్లవాడు ఒక పుస్తకం కూడా కొనుక్కునే పని లేకుండా అందరి పిల్లలకు కూడా 12 పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నాడు ప్రతి విద్యార్థి. అంతేకాకుండా ప్రతి క్లాస్కి వచ్చేసరికి 8 మందికి బాగా చదివే పిల్లలకి మరియు పూర్గా ఉన్న వాళ్ళకి, ఒబిడియంట్గా ఉన్న వాళ్ళకి క్లాస్కి 8 మంది కాడికి 2,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తుంది. అది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ మా స్కూల్లో ల్యాబ్ ఫెసిలిటీస్, కంప్యూటర్స్ కూడా అంగిరెడ్డి పల్లిపూడిలో 10 కంప్యూటర్స్ ఇచ్చారు. వాటికి సంబంధించి కూడా శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసేందుకు మేము కార్యక్రమంలో ఉన్నాం. ఒక మెంబర్ని, స్టాఫ్ మెంబర్ని దానికి సంబంధించి కేటాయింపు చేసి ఒక 5-6 నెలల పాటు దాన్ని చెప్పించేటట్టు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేగాని మేము ఉదయం పూట, సాయంత్రం పూట స్కూల్ వదిలిపెట్టిన తర్వాత కూడా స్టడీ అవర్స్ని కండక్ట్ చేస్తాం. మా ఉపాధ్యాయ బృందం ఉదయం సాయంత్రం స్టడీ అవర్ కూడా పిల్లలు బయటికి పోకుండా క్లాసులోకి స్కూల్లోకి వచ్చిన తర్వాత తాళాలు వేస్తున్నాం. రోడ్డు మీద తిరుగుతున్నారు అనే తేడా లేకుండా ఉండడం కోసం తాళాలు వేయించి వాళ్ళని మేము
స్కూలు అయిపోయిన దాకా కూడా బయటికి పోకుండా చేస్తుంది. అట్లనే మధ్యాహ్న భోజన పథకంలో కూడా గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది. రోజుకు ఒక వెరైటీ ఏర్పాటు చేసింది. శనివారం వచ్చేసరికి పొంగల్తో సంబంధించి అన్నం, శనివారం తప్ప తగ్గిన రోజులన్నింటిలో కూడా కోడిగుడ్డు, సాంబారు అన్నంతో కూడా ఒకరోజు మాత్రమే. తర్వాత రకరకాల కుర్మా కూరలతో అన్నం, ఉప్పుతోటి ఒకరోజు, స్పెషల్ కూరలతోటి వేరు మెనూని కూడా గవర్నమెంట్ లాస్ట్ నుంచి ఏర్పాటు చేయాలి. విద్యార్థులందరూ కూడా ఇక్కడే భోజనం చేసేట్టుగా ఏర్పాటు చేశారు. దాదాపు 80% వరకు ఇక్కడే భోజనం చేస్తున్నారు. భోజనం కూడా శుద్ధంగా ఉండేట్టుగా రోజుకో మాస్టర్ గారు దానికి సంబంధించి పర్యవేక్షణలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము ఉన్నటువంటి లోపాన్ని కొద్దిగా అన్నింటినీ సరి చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకి ఎంతైతే సహాయం చేయగలమో దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. మీ తల్లిదండ్రులు కూడా మాకు సహకరించి పిల్లలకి కూడా మేము ఏం చెప్పాం పాఠాలు, మీరు వర్క్ ఉందా లేదా అని ఒకసారి పిల్లలను కూడా అడిగి సాయంత్రం పూట ఒక అరగంట మీకు తెలిసినా తెలియకపోయినా పుస్తకాల ముందు కూర్చునేటట్టుగా చూడండి. టీవీలకే పరిమితం కాకుండా కొద్దిగా ఇచ్చిన వర్క్ని కూడా చూసేటట్టు వారానికి కూడా అది 15 రోజులకి 20 రోజులకి ఒకసారి స్కూల్ను సందర్శించండి. మా అబ్బాయి ఏం చదువుతున్నాడు అనేది మా మాస్టర్ని ఒకసారి కనుక్కుంటే మీ ఫోన్ నెంబర్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మా మాస్టర్ దగ్గర శ్రద్ధ తీసుకోవాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తర్వాత పోస్ట్పాడికి సంబంధించి పాదూరి రాంబాబు గారు కంకటి రాంబాబు గారు. నమస్కారం అండి. నేను ఎస్కేఎస్ హై స్కూల్ స్టూడెంట్ని. 1978 నుంచి 83తో అయిపోయింది. అప్పుడు ఎస్కేఎస్ హై స్కూల్ కానీ ఇప్పుడు స్కూల్కి కానీ చాలా డిఫరెన్స్గా ఉంది. స్ట్రెంగ్త్ మేము ఉన్నప్పుడు హౌస్ కెప్టెన్ అండ్ గేమ్స్ వంటి వాడు కానీ విద్యా కమిటీ చైర్మన్ కానీ పేరెంట్స్ కానీ ఒకసారి ఆలోచించాలి. దానికి తోడు మన స్టాఫ్ కూడా తల్లిదండ్రులని గట్టిగా మోటివేట్ చేయాలి. బయట ఎస్కేఎస్ హై స్కూల్ అంటే వీపీ హై స్కూల్ ఇడపలపాడులో ఉండేది. ఆ వీపీ హై స్కూల్కి సెంటర్ లేదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళు ఎస్కేఎస్ హై స్కూల్ సెంటర్కి వచ్చి రాస్తూ ఉండేవారు. మన స్ట్రెంగ్త్ ఇక్కడ పట్టగా ఇట్లాంటి చెట్ల కింద కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాం. అలా బాగా పాపులర్ అయినటువంటి ఎస్కేఎస్ హై స్కూల్లో ఇవాళ 130 మంది స్ట్రెంగ్త్కి వచ్చిందంటే ఎంత దిగజారిపోయిందో ఆలోచించుకోవాలి. పేరెంట్స్ ఆలోచించుకోవాలి, స్టాఫ్ ఆలోచించుకోవాలి, పిల్లల్ని కూడా చదివేటట్టుగా మోటివేట్ చేయాలి. ఇప్పుడు సీఎం గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అతని ఎఫెక్ట్ ఏంటంటే కరోనా రావటం మెయిన్ మైనస్. మరి ఇదంతా వేస్ట్ అయిపోయింది. కిట్స్ ఎందుకు డిస్ట్రిబ్యూషన్ ఇది ఎప్పుడో చేయాల్సింది. ప్రణాళికలో బడ్జెట్లో డబ్బు లేదు, ఇబ్బంది పడుతున్నాడు. ఎంతోమంది సీఎంలు చూసాం, కానీ చేయాలనే పట్టుదలతో వచ్చిన ఏకైక సీఎం జగనే. ఇతను చేయాలనే నిర్ణయం ఉంది. దీనికి ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఇచ్చే సలహాదారులు కొద్దిగా ఆయన చేసే పనులకు కరెక్ట్గా డిక్లరేషన్ ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల ఈయన చేసే ప్రతి ఒక్క పనికి కోర్టుకు వెళ్ళటం అట్లా ఆగిపోవడం జరుగుతూ ఉంది. కానీ నవరత్నాలు ముందుకు తీసుకెళ్తా పిల్లలకి విద్యాదీవెన పెట్టి అమ్మఒడి కార్యక్రమాలు పెట్టి నవరత్నాలు మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే సీఎం. కాబట్టి ఈ ఎస్కేఎస్ హై స్కూల్ ఇంకా డెవలప్ చేసుకుంటూ మనం అందరం స్టాఫ్ కానీ మనం అందరం కానీ బాగా ఇదిగా ఉంటే మన పిల్లల స్ట్రెంగ్త్ పెంచి ఎక్కువ రోజుల పాటు ఫలానా ఎస్కేఎస్ హై స్కూల్ ఉంటే పిల్లలు అక్కడ చదివినా ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారు, పంతులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పేరెంట్స్తో పాటు మన స్టాఫ్ కానీ మన విద్యా కమిటీలు కానీ మనం కానీ మోటివేట్ చేసి మనం బాగా డెవలప్ చేసుకుంటే ఎస్కేఎస్ హై స్కూల్ తిరుగులేనటువంటి స్కూల్ చుట్టుపక్కల మన ప్రకాశం జిల్లాలో నంబర్ 1 స్కూల్ అని అది ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. సార్. రాంబాబు గారు చెప్పిన విషయాల్ని పేరెంట్స్ మన ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా గమనించి దానికి అనుగుణంగా నడుచుకోవాలండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అన్నది మోజుపాటి అవటం వల్ల ఇప్పుడు మన స్కూల్లో ఉన్నది తెలుగు మీడియం అనమాట. నేను చేరినప్పుడు మన స్ట్రెంగ్త్ 550 దాకా ఉన్నారు. నేను 94లో చేరాను. మనది ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల అదొక
స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్లో వైపు విద్యార్థులు మొగ్గు చూడటం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా 6వ తరగతి ఇంగ్లీష్ మీడియం కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయబడుతుంది. దానికి అనుగుణంగా మేము కూడా మార్పులు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 60 మంది దాకా స్ట్రెంగ్త్ పెరిగారు. అట్లానే విద్యార్థుల యొక్క పెరుగుదలకి అభివృద్ధి కోసం పాటుపడుతూ స్ట్రెంగ్త్ని పెంచుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా నీలకంఠ రాఘవరావు గారు రెండు మాటలు మాట్లాడారు. మన స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ సతీష్, తర్వాత మన స్కూల్ స్టాఫ్ మెంబర్స్ నాయశ్వర మాస్టర్, శాల్ మాస్టర్, సుబ్బాయి మేడం గారు, సుబ్బారావు మాస్టర్, రమేష్ మాస్టర్, ప్రభాత్, పేరెంట్స్ ఏమన్నా మాట పేరెంట్స్ ఏమన్నా వచ్చేటప్పుడు మాట్లాడతారు. పిల్లల తల్లిదండ్రులు ఎవరన్నా వచ్చి మాట్లాడండి అండి. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అది చెప్తే దాన్ని మోడిఫికేట్ చేసుకోవడానికి ఈ సలహాలు ఏదంటే ఆ తర్వాత మన విద్యార్థులు లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండదు, మీరు ఎట్లా చదువుతున్నారు, ఇది కూడా ఏమన్నా వచ్చి చెప్తే చాలు. మౌనిక ఇప్పుడు మాట ఏదో ఇప్పుడు మాట చెప్పు. అమ్మ మీ స్కూల్లో జరిగేది కార్యక్రమం అయిపోతుంది. లాస్ట్ ఇయర్ ఎట్లా జరిగింది, ఇది ఎట్లా చదువుతున్నా, లాస్ట్ నమస్కారం. మాస్క్ పోయిన సంవత్సరం మా హెడ్ మాస్టర్ గారు తల్లిదండ్రులు ఇంకా ఆలోచించుకొని మీ పేరెంట్స్ని మీ పిల్లలు ఇంకా మా స్కూల్లో జాయిన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. పోయినసారి చదివినట్టుగా బాగా ఈ సంవత్సరం కూడా చదువుకుంటాను. ఈ ఇచ్చిన బ్యాగ్లతో పుస్తకాలుగా కూడా బాగా చదువుకుంటాను. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు పాటుపడి టీవీలన్నింటినీ మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. ఇతర కార్యక్రమాలకి ఎక్కువ కూడా టైం ఇవ్వకుండా మీ యొక్క నాలెడ్జ్ని సృష్టించడానికి ప్రాముఖ్యత ఇస్తారని. ఇప్పుడు జగనన్న విద్యా కానుకలో భాగంగా పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా చైర్మన్ గారి ద్వారా ఒక్కొక్క క్లాస్ నుంచి ఇద్దరు రండి అమ్మ. 10th క్లాస్ వాళ్ళు ఎవరు వచ్చారు? 10th క్లాస్ ఎవరు? చేతులు ఎత్తండి రెండున్నాడు అటు భయం. 9th క్లాస్ వాళ్ళు అమ్మ. 9th క్లాస్ వాళ్ళు ఇద్దరు రండి. మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారి ద్వారా ఆడపిల్లలకి ఈవీ సతీష్ లైట్ బ్లూ లేడీస్కి ఇప్పుడు పొద్దున వచ్చినాయి. ఇప్పుడే ఇస్తే మళ్ళీ స్కూల్ కూడా రీఓపెనింగ్ కాలేదు కాబట్టి ఆ టయానికి మళ్ళీ పారేసుకుంటారు. ఫోటో స్కూల్ ఈలోపే అన్నీ కింద పెట్టి ఇక్కడ పెట్టేసి షూస్ కూడా ఉన్నాయి. మొత్తం 7 రకాల ఐటమ్స్ అండి. బట్టలు 3 జతలు క్లాత్ ఇచ్చారు. క్లాత్తో పాటు కుట్టుకూలు కదా దానికి 120 రూపాయలు వాళ్ళ మదర్ అకౌంట్లో ఆడపిల్లలు
చూడండి. అంటే బరువు ఎక్కువ అట్లా చూస్తే షార్ప్ చూడండి. చూడమ్మా. లాస్ట్ ఇయర్ పుస్తకాలు వాళ్ళ వరకు ఉండండి. తర్వాత ఈ కార్యక్రమం మొత్తం వారం రోజుల పాటు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మాస్టర్లు క్లాస్ టీచర్స్ మీకు ఫోన్ చేస్తారు. ఎప్పుడైతే ఫోన్ చేశారో వాళ్ళ మదర్ వచ్చేసి థంబ్ ప్రింట్ వేసి ఈ పుస్తకాలు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ సార్.